ఆయన కడుపులో మొత్తం ఇసమే ఉంటది కదా. ఇక రాసిండు. సంతోష్రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు నేడు 3 గంటలకు రావాలని పిలుపునిచ్చింది. హాజరవుతారని సంతోష్రావు ప్రకటించింది. ఇప్పటికే హరీష్ రావు కేటీఆర్ విచారణ ముగిసింది. అలా ఏం బీకింది ఏం లేదు మనం కూడా. దీనికి తోడు మరి త్వరలో కేసీఆర్ కూడా సిట్టు తాకీదులు. ఇది ఎప్పటి నుంచి నడుపుతున్నారు సార్? కేసీఆర్ది కొత్త సంవత్సరానికి వెళ్ళి నడుపుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు అయిపోయినా కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇది నడపబోయి ఇప్పుడు 2 రోజులు అవుతారు. ముందా పడేది పీకేది. సంతోష్రావుకు నోటీసులపై ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి. ఎట్లా చెప్తావురా లత్తుకోరుగా నీకు ఎరక. తల్లిలాంటి కాంగ్రెస్ పని నువ్వు తల్లిలాంటి ఆంధ్రజ్యోతివి. నువ్వు తెలంగాణ జ్యోతి కాదు, నువ్వు రేవంత్ జ్యోతివి, చంద్ర జ్యోతివి. అందుకే నీకు ముందెరక. నువ్వు ముఖ్యమంత్రికి లేని పవర్ నీకుంది కదరా. ముఖ్యమంత్రి కొత్త సంవత్సరం వస్తే నీ ఇంటికి వస్తారా? నీ ఇంటికి వచ్చి నీకు పుష్పగుచ్చుడేంద్రా? నువ్వు ఆయన కాడికి పోవాలి. ముఖ్యమంత్రి నేను చిన్నోడిని, రాధాకృష్ణ నాకంటే పెద్దోడని ఇజ్జత్ తీసింది తెలంగాణది. ఆనే పరువు పోయింది. సో ఆంధ్రజ్యోతి ముందే చెప్పిందంట. ట్యాపింగ్ కోసం అధికారులకు వచ్చిన ఫోన్ నెంబర్లన్నీ సంతోష్రావు నుంచే వచ్చినాయట. సో దీనిపైనే ప్రశ్నించిన అధికారులు. ఇప్పుడు ఆయన చెప్తాడు, జూపాలి కృష్ణారావు సాక్షిగా పిలిచిరు సంతోష్రావు అని అడిగారు. అంతే, సాక్షిగాను లేదంటే విచారణ భాగంగా పిలిచినారు. ఇవేమో ఇదంతా రాసింది. సో కొత్త పార్టీ కోసం ఈసీకి కవిత దరఖాస్తు పెట్టిందట. మరి ఢిల్లీలో ఎన్నికల సంఘానికి సమర్పించిన జాగృతి నేతలట శ్రేణులు బీసీ కులగణనపై కేంద్రంలోని బీజేపీ సర్కారు మోసం చేసిన అక్క ఫలుకులు వాళ్ళకింద అక్క ఫలుకులు వాళ్ళకనే మన ఫతిక్తు రాధాకృష్ణ పేపర్లో రాసింది. ఇంకంతే. ఇంతవరకు మరి కేసులు అంటారు, విచారణ అంటారు. ఇంకేంది, నైనీ స్కామ్ నుంచి దృష్టి మళ్లించేందుకే సంతోష్ కుమార్ కు సిట్టు నోటీసులు ఇచ్చిందంట. మరి రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని కేటీ రామారావు అంటుంది. ఇది నిన్న ఏం చేసి తెలుసా? నిన్న గణతంత్ర దినం సందర్భంగా రేవంత్ మెస్సీ 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 అని అన్న ఎక్కిరిచిరుగా దాని వీడియోలు చేసిరు. నిన్న ఎవరు చేసి తెలుసా? హెచ్సి స్టూడెంట్స్ తెలంగాణ భవన్ పోయి మెస్సీ 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 అని 100 కోట్లు వీకిచ్చిన ముచ్చట గురించి చేసిరు. స్కిట్ చేసిరు, ఒకటి మంచిగా కథ అల్లిరు. దానికి తోడు మా రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిడతాడు అనే దాన్ని కూడా చేసిరు. 7 దోషుల మన్నెత్తి పోసారు. నిన్న గణతంత్ర దినోత్సవం నాడు కాంగ్రెస్ పార్టీది రాహుల్ గాంధీ చదివేయింది, రేవంత్ రెడ్డిది ఇంకా నంగా నాశ చేసి పడేసారు. నిన్న అదే వాళ్ళు చేసిన ప్రోగ్రాం ఆడ మాట్లాడి ఇవన్నీ. సో ఇప్పుడు నేడు సింగరేణి స్కామ్ పై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామన్న బీఆర్ఎస్ నేత. సో రాజ్యాంగ ఉల్లంఘనలపై తెలంగాణ భవన్లో విద్యార్థుల లఘు నాటిక స్పీకర్ ను ధృతరాష్ట్రుడితో పోల్చుతారా? కేటీఆర్ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ చెప్తుందట. ఓహో అమ్మ, అట క్షమాపణ చెప్పుకుంటూ పోతే ఉంద చెప్పాలి. ఇప్పుడు మీరు ఎవడేం సుఖం కాదు, నువ్వంటే నువ్వు అని పోటీ పడతారు దీంట్లో. సో ఇప్పుడు నైనీ స్కామ్ గురించి దృష్టి మళ్లించేందుకు మాత్రమే ఈయన పేరేం పేరు సంతోష్రావుకు నోటీసులు ఇచ్చిరు అనేది ఇప్పుడు వీళ్ళు అంటున్నారు. మరి ఎంతవరకు నిజం మీరు చెప్పారు న్యాయ నేతలు. ఇంకో ఆగని కక్ష సాధింపు సంతోష్ కు సిట్టు నోటీసులు ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు మాజీ ఎంపీ విచారణ జరగబోతుంది. మధ్యాహ్నం 3 గంటలకు వస్తాడు. తప్పు చేయలేదు, విచారణకు హాజరవుతా. సిట్టు నోటీసులపై స్పందించిన సంతోష్రావు. సీరియల్ డ్రామాల విచారణ సిట్టు విచారణ జరుగుతుంది. డైవర్షన్ లో భాగంగానే సంతోష్ కు నోటీసులు ఇచ్చారు. ఇంకంతే, మిగతా అంతా యాజ్ ఇట్ సేమ్ వచ్చింది. సో ఇది డైవర్షన్ డ్రామా. మేము వస్తాం, మేము అటెండ్ అవుతాం, మేము మాట్లాడతాం, మేము సమాధానం చెప్తాం, మేము బీక్తాం, మమ్మల్ని మీరేం చేయలేరు అనేది వాళ్ళు కాన్ఫిడెంట్ చెప్తారు. లేదు మీరేమైనా చేస్తారంటే చేసి అంటే చూపిరి, ఇబ్బంది ఏం లేదు. సో ఇప్పుడు ఇదంతా జరిగేది నైనీ సింగరేణి. పాపం తలకాయ పట్టుకుంటాను మా రేవంత్ అన్న. అమెరికాలో ఉన్న సుఖం లేకపోయా. సింగరేణి సీను రివర్స్ అయిందట. నిన్న కల్పతరు అన్నారంట, నేడు మనుగడే బరువు అయిందట. 10 ఏళ్ల కిందట బ్యాంకు బ్యాలెన్స్ 3,450 కోట్లు ఉంటే నేడు ప్రతి నెల 3,000 కోట్లు అప్పు తెస్తేనే మనుగడ జరుగుతుందంట. మరి రేవంత్ సర్కారు 2 ఏళ్ల పాలనలో పరిస్థితి తారుమారైందంట. 4 డిపాజిట్లు
బాండ్ల కోసం సింగరేణి వద్దకే బ్యాంకులు వచ్చేవట. నేడు ఓడి కోసం బ్యాంకుల ముందు నిలబడాలని దృష్టి తెచ్చిందంట. డీజిల్ కోసం ఉద్దర ఖాతా తెరిచేందుకు సంప్రదింపులంట. గుట్టల్లా పేరుకుపోతున్న విద్యుత్ బొగ్గు బకాయిలట. చెల్లింపుల కోసం పదే పదే కోరినా పట్టించుకొని నల్లమల్ల పులి ప్రభుత్వం అంట. నన్ను కోసినా లేవు, నన్ను చంపినా లేవు, ఏం చేస్తారా, పైసలు లేవు. అట్లుంది మన పరిస్థితి. మరి సింగరేణి అంటే రోజు ఇంత అప్పులకు పోతానట. 10 ఏళ్ల కింద అప్పులు ఇచ్చే స్టేజ్లు ఉండి ఇప్పుడు అప్పులు తీసుకునే స్టేజ్కి వచ్చినాం. మన గుట్ట పెరిగినట్టు పెరుగుతుందంట. సంజీవని గుట్ట పెరిగినట్టు పెరుగుతుందేమో. మరి ఏడుకొండల ఏం కన్నా గుట్టున్నట్టున్నదా అట్లా పెరుగుతున్నాయట. మరి వాళ్ళు రాసిరు పాపం. ఇగో ఈడ కళా ప్రదర్శన నీ అమ్మ గమ్మత్తుంది ఆయన. ఇది మెస్సీ 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 అంటే నాకు నవ్వు వస్తుంది. అమ్మ ఏ విద్య దిస్తారా అనుకున్నా. రోస్ట్ నిన్న మామూలు రోస్ట్ కదా అది. ఇగో పత్తిత్తులందరినీ తీసుకొచ్చుకుంటారట. ఇగో ఆరూరి గరు ఆపసి బీజేపీకి మాజీ ఎమ్మెల్యే రమేష్ రాజీనామా చేసిండు. మరి త్వరలో బీఆర్ఎస్ లో చేరుతుంటే ప్రకటన చేసి ఈయనని పెద్ద పీకుడు మోగోని అన్నట్టు అలా కురికిండు. అలా ఏం పీకలేక మళ్ళీ ఇలా కొత్తాడు. పరాన్న జీవులు అంటారు ఇటువంటి వాళ్ళని. ఏ చెట్టు కింద ఒక తీరుగా బతకలేరు. ఏ చెట్టు పచ్చగుంటే ఆ చెట్టులో దుంకుతారు. వీళ్ళకి విలువలు విమానాలు ఏం ఉండవు. సో పార్టీలకే సిగ్గుంటే తీసుకోవద్దు. ఇప్పుడు వీని పొజిషన్లో ఎవడో నిలబడి ఉంటాడు. అదే ప్రాంతంలో ఎవడో ఒకడు నిలబడి కలబడి బీఆర్ఎస్ లో ఉన్నట్టు వాని అవకాశం ఇవ్వరు. ఇటువంటి లంగాల్ని తెచ్చుకొని ముందు పెట్టుకుంటారు ఏ రాజకీయ పడైనా. ఇప్పుడు వీడు వెళ్ళిపోయిన తర్వాత ఆ పార్టీలో ఆ నియోజకవర్గంలో కష్టపడే పరిస్థితి ఏంది? సాయిరామ్ అంతే కదా. సో దుబ్బాకలో అట కాంగ్రెస్ గుండాగిరట. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డిపై దాడికి యత్నించారట. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. చేష్టలుడికి చూసిండిపోయిన పోలీసులు అంటే అంతేనా? మా లెక్కే అట్లుంటది. మీరు సైలెంట్గా ఉండకపోతే మరి ఏం చేయమంటారు? మమ్మల్ని చంపమంటారా, కొట్టమంటారా? ఫ్రెండ్లీ పోలీసింగ్ కదా, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. మరి తర్వాత సంక్షోభంలో బీసీ సంక్షేమం. 2 ఏళ్లుగా కొత్త పథకాల ఊసెత్తని ప్రభుత్వం. పాత పథకాలను సైతం నిలిపివేసిన కాంగ్రెసు. కేటాయింపులే తప్ప నిధుల విడుదల శూన్యం. రాష్ట్రంలో కార్పొరేషన్లు ఫెడరేషన్లు నిర్వీర్యం అయినాయి. లేవు పైసలు. కొత్త పథకాలు ఇస్తానికి లేవు, పాత పథకాలు ఇస్తానికి లేవు. ఫండుకుంటానికి మాత్రం ఉన్నాయి. ఫండుకుంటానికి ఉంటాయి కదా. మీరు అట్లా ఏ సెట్ మనని తప్పు కదా. దయచేసి మనని ఇబ్బంది పెట్టద్దు మీరు. ఇక మెడికల్ బోర్డు ఎప్పుడు క్వశ్చన్. సింగరేణి కార్మికుల్లో నెలకొన్న ఆందోళన. 2 ఏళ్లుగా నిలిచిన బోర్డు, దృష్టి పెట్టిన అధికారులు, పెరుగుతున్న దరఖాస్తులు, ఇప్పటికే వేల సంఖ్యలో పెండింగ్ అంట. మరి అనారోగ్యంతో ఉన్నా తప్పని వెట్టి చాకిరి, తల్లిదండ్రులు వెంటాడుతున్న రిటైర్మెంట్ భయం, వారసుల్లో ఏజ్ అయిపోతుందంటూ బెంగ, కారుణ్య నియామకాలపై కలలు ఆవిరైతున్నాయి. ఆందోళనకు సిద్ధమవుతున్న కార్మిక సంఘాలు అని చెప్పేసి మరి వాళ్ళు కూడా వస్తారట రేపో మాపు. అందరూ మారుతున్నారు అనమాట. ఏం చేయమంటారు? ప్రజలు లేవు మా కాడ.